ఇంటి ముందు అలానే దేవుడి పట్టానికి పెట్టుకుందామని చెప్పి ఇక్కడైతే పానకం రెడీ చేయడానికి బెల్లం తురుముకున్నాను. చలిమిడి చేసేసి కలిపేసి సామాన్లన్నీ తీసేసి కడిగాను అనమాట. ఇంకా అష్టలక్ష్మి చెంబులోకి అయితే వేసేసాను అనమాట. పూజ అయితే చేసేసుకో. అమ్మడికే పులిహోర అయితే రెడీ చేస్తాను అనమాట. ఎస్ఆర్హెచ్కి జీటీకి మ్యాచ్ ఉందన్నమాట. సో దాన్ని 4 రోజుల నుంచి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూస్తుంది. ఎస్ఆర్హెచ్ ఓడిపోతాం. గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీదరని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో మీరు పూజలు గట్టా చేసేసుకున్నారో లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే లేచి స్నానం అయితే చేసేసుకొని ఫస్ట్ మామిడి కొమ్మ అయితే తెంపుతున్నాను అనమాట. తెంపేసి ఇంకా ఇంటి ముందు అలానే దేవుడి పట్టానికి పెట్టుకుందామని చెప్పేసి ఇంకా మామిడి చెట్టు దగ్గరికి వచ్చాను. మాకు ఇంటి దగ్గరే చెట్టు ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా దేవుడికి అయితే పువ్వులు మామిడి కొమ్మలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడైతే పానకం రెడీ చేయడానికి బెల్లం తురుముకున్నాను. చలిమిడి చేశాను. పెసరపప్పు నానబెట్టాను. వడపప్పు చలిమిడి పెడతాం కదా మనం. సో వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టాను అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ పానకం రెడీ చేసేద్దాం. కూడా పానకం రెడీ చేస్తారా లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఎప్పుడు చేయలేదండి, వీడియోలో చూసి మరీ చేస్తున్నాను ఈసారి. యాక్చువల్గా శ్రీరాముడికి ఇష్టమైంది పానకం, చలిమిడి, వడపప్పు కదా. సో మా అమ్మ వాళ్ళు పానకం వేరేగా చేస్తారనమాట. సో ఎప్పుడు శ్రీరామనవమికి ఎక్కడో ఒక దగ్గర ఉంటే సరిపోయింది. సో అందుకే మనకు అంతగా తెలీదు. బట్ ఈసారి మా ఇంటి దగ్గర నేను జరుపుకుంటాను కాబట్టి నేను యూట్యూబ్లో వీడియోలు చూస్తే అందరూ ఇలానే రెడీ చేశారు. పానకం, మిరియాల పొడి, నెక్స్ట్ యాలకులు వేసారనమాట. సో అదే బెల్లం పానకం అన్నారు. సో అందుకోసం నేను రెడీ చేస్తున్నా. ఈ చలిమిడి వడపప్పు అనేది తెలుసులండి, బట్ పానకం ఇలా చేస్తారనుకో. మా సైడ్ అదే మా అత్తమ్మ వాళ్ళు కూడా ఎలా చేస్తారంటే ఈ బెల్లం, నీళ్ళు, నెక్స్ట్ అందులో పళ్ళు రకాలు ఎన్ని ఉంటే అన్ని రకాల పళ్ళు కూడా కలిపేస్తారనమాట. మామిడి పండు కానీ, నెక్స్ట్ కమలా పండు కానీ, అరటిపళ్ళు అన్నీ ఈ పానకంలోనే వేస్తారు. నెక్స్ట్ కొబ్బరికూరు, పంచామృతం అంటే పాలు ఇరిపినవి కూడా ఇందులోనే వేసేసి పెసరపప్పు, మొత్తం చలిమిడి అన్నీ వేసేసి కలిపేసి పానకం కింద చేసేసి పెడతారనమాట. ఇప్పుడు నేను దీన్ని ఎలాగో వడక పెడతాను, అందుకోసమే వేరే గ్లాస్లో అదే లోటలో కలుపుతున్నా. ఇవన్నీ కలిపి వెండి గిన్నెల్లో, వెండి గ్లాసుల్లో వేస్తాను దేవుడి దగ్గర పెట్టినప్పుడు. బాగా కరిగిన తర్వాత మిరియాల పొడిను, యాలకులు దంచి వేసేస్తాను. సామాన్లన్నీ తీసేసి కడిగాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ తుడుస్తాను. ఇంకా అష్టలక్ష్మి చెంబులోకి అయితే వేసేసాను అనమాట పానకం. అలానే వడపప్పు, చలిమిడి కూడా వెండి ప్లేట్లు పెట్టాను. హాయ్ లెనీష్ అమ్మ కొత్త డ్రెస్ అనమాట. చూడు ఎలా లాగేసింది హెయిర్ బ్యాండ్. ఉండు తెస్తాను. నలుగురం కూడా రెడీ అయిపోయామన్నమాట. ఇప్పుడు దండం పెట్టేసుకుంటాం పూజ చేసుకొని. పడిపోయిందా? నీ డ్రెస్ చూపించు. గీతమ్మ డ్రెస్ ఇది కొత్తది, బాగుంది నాన్న. లేని పద నువ్వు పద చేసేద్దాం అమ్మ. ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఏం నాని ధూప్ స్టిక్కా? ఆ ధూప్ స్టిక్ అలగేస్తేనే బాగా వెలుగుతుంది, మామూలుగా అంత దీనికి వెలగదు. అందరికీ ఈరోజు విష్ చేయలేదు. హ్యాపీ శ్రీరామ్. గీత నువ్వు? నవమి, శ్రీరామనవమి శుభాకాంక్షలు. మంచిదే చెప్పు. శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పు గీత. శుభాకాంక్షలు. అయితే పానకం తాగేస్తాను. ఇదిగో దానికి కావాలట నాని. ఇంక ఈరోజు పూజ చేసేసుకొని టిఫిన్ అయితే ఏం లేదనమాట. ఉల్లిపాయ పడుతుంది కదా, సో ఇంకెందుకని చెప్పేసి మా ఆయనకి ఇడ్లీ తెచ్చి మనను. నేను చెప్పాను కదా పూరి మీకు తెచ్చుకున్నారంట. ఉల్లిపాయ ఈరోజు తినాం కదా. నాకు ఇడ్లీ తెచ్చావు కదా. మీరు పర్లే, ఆడవాళ్ళే నెస్ట్గా ఉండాలి, మగవాళ్ళు ఎలా ఉన్నా పర్లేదంట. సో గీతమ్మ అయితే ప్లేట్లు వెళ్ళి పట్టుకొచ్చింది. ఇప్పుడైతే టిఫిన్ చేసేస్తున్నాం మేమైతే. మొన్నటి వరకు రుబ్బులు అయ్యాయి. నేను ఉప్మా చేశాను. సో మళ్ళీ రవ్వ దోశలు వేసాను. మళ్ళీ ఈరోజు నైట్కి ఏదో ఒకటి పప్పు నానబెట్టుకుంటాం అనమాట.
సో అందుకోసం మధ్యాహ్నం లంచ్కి అయితే మామిడికే పులిహోర చేద్దామని అనుకున్నాను అనమాట. అందుకోసం మా ఆయన చేత తురిమిస్తున్నా. ఇలా తురిమితేనే బాగుంటుంది పులిహోరకి. జాంకాయలు కాదు, అది మామిడికాయ. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు మామిడి సినిమా ఏదో వేసా. ఏం సినిమా అండి, పేరేంటి? నైట్ ఏం సినిమా చూసి అమ్మ అది వెరైటీగా ఉంది సినిమా, అసలు రియల్ స్టోరీ అంట. పేరేంటి? వెల్కమ్ హోమ్. వెల్కమ్ హోమ్ అండి. చూడకపోతే ఎవరైనా చూడండి. రియల్ యూట్యూబ్లో ఉందంట, కానీ సస్పెన్సే అనుకుంటా. ఫస్ట్ నుంచి సస్పెన్స్. 2.5 hours అనుకుంటా మూవీ. ఆ మూవీ చూసుకొని పడుకునేసరికి 1:00 అయ్యిందండి. కానీ చాలా ఇది అనిపిస్తుంది అనమాట చూస్తున్నప్పుడు. బాధ అనిపిస్తుంది, నిజంగా భయమే వేస్తుంది. అంటే ఆ అమ్మాయిలకి ఏమైపోతుంది అని చెప్పేసి. ఒకసారి చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బాగుంటుంది కూడా. ఆమెకే పులిహోర అయితే రెడీ చేస్తాను అనమాట. చక్కగా సినిమా చూసుకొని తింటున్నా. మా ఆయన అయితే ఇంకా తినలేదు, కొంచెం సేపు ఆగాక తింటారంట. తింటావు నువ్వు? అవును తినైతే. అయితే మినపప్పు అయితే నానబెట్టానండి, ఒక 2 glasses. సో ఒక గ్లాస్ అయితే ఆల్రెడీ పప్పు వేస్తాను. అర్రగారులు వేద్దామని చెప్పేసి చాయ్ ఇచ్చాను మా ఆయనకి. ఇప్పుడే తాగారు. టైం 4:15 అవుతుంది. ఈరోజు మధ్యాహ్నం అయితే పులిహోర తినసాక నేను పడుకుండిపోయాను అనమాట. తర్వాత ఒక 4 లెగ్స్ అన్ని లేచినట్టు చాయ్ పెట్టాను. పప్పు కడిగాను. మళ్ళీ ఇంకొకటి అర్థం ఉంది, కొంచెం కడగాలి. అవును, రుబ్బు అయితే ఆడిసానండి. ఇంకా గారెలు కూడా తినేసాం. నాని గారెలు ఎలా ఉన్నాయండి టేస్ట్? బాగా మెత్త అంటే కరకరలు ఆడాలా? అంటే అందులో ఇంకేమైనా కలపాలేమైతే. మరి నేనేం కలపలే, ఉట్టి ముద్ద తీసేసి దాంట్లో జీలకర్ర అన్ని వేసేసి ఆడిసాను. అంటే గోధుమ నూనె వేస్తే అది వస్తుందేమో, బట్ నేను వేయలేదు అనమాట. కానీ బాగున్నాయి అన్నారు. హ్యాపీ తినేసామన్నమాట. ఇంకా నైట్కి కూడా కొంచెం పులిహారు అలానే గారెల రుబ్బు ఉంది, కావాలంటే వేసేస్తాను అనమాట. అంతే. ఈ వీడియో కూడా నేను ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా ఈ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఎందుకంత త్వరగా చెప్తున్నానంటే ఇప్పుడు 7:30 అయ్యేసరికి ఇప్పుడు SRHకి GTకి మ్యాచ్ ఉందన్నమాట. సో దాన్ని 4 రోజుల నుంచి SRH మ్యాచ్లు చూస్తుంది. SRH ఓడిపోతా ఉంది. మధ్యలో నా వాళ్ళు ఓడిపడమంటే SRH సరిగ్గా ఆడతాను రైట్. వాళ్ళు ఆడితే ఇలా ఆడరు, ఇలా ఆడితే అలా ఆడరు. బ్యాటింగ్ తెలుగుదాని అయ్యి ఉండి CSK ఫ్యాన్ RCB ఫ్యాన్ అని చెప్పేసి SRH పక్కన పెడితే ఎలాగా ఉంటుంది. సపోర్టర్స్ తక్కువ అయిపోయారు, అందుకనే ఎలాగ. అలా కాదు, ఫస్ట్ లోనే హెడ్ అయిపోతాడు. ఇప్పుడు 3 సార్లు నుంచి చూస్తాను. ఫస్ట్ రోజే బాగా ఆడిసారు. నేనే ఎన్ని కొట్టారు ఫస్ట్ రోజు, తర్వాత నుంచి అయిపోయింది. అందుకే ఫస్ట్ ఎక్కువ ఊపి కూడా. మెయిన్ నాకు ఎక్కడ నచ్చలేదంటే ఈ అలా ఆడడం ఒక ఎత్తు, ఆడకపోవడం ఒక ఎత్తు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో హైప్ ఎత్తాను అలాగా హైప్ ఇవ్వకపోయినా అది గెలుద్దునేమో అనిపించింది అనమాట. సో ఇక్కడైతే మ్యాచ్ చూస్తున్నాం నలుగురం కలిసి, అందుకోసమే గుడ్ నైట్ చెప్పేస్తాను అనమాట. బాయ్ 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 చెప్పి. ఏం పాట చేసేవే? ఆ పాటకి అయితే రీల్ చేసామన్నమాట. మా ఇన్స్టాగ్రామ్ రీల్ చూడండి, ధర్నీగుడ్ల దర్శతి పేజ్ లో. ఒక గంటది. బాయ్ బాయ్.